నమస్కారం అందరికీ. ఈరోజు అంటే జనవరి 3 శనివారం. సింహరాశి వారికి ఈరోజు సాధారణ రోజు కాదు. మీ ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు గారు. ఫోన్ నంబర్ 9948253372. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, ఆరోగ్యం, వ్యాపారం, సంతానం, భార్యాభర్తల సమస్యలు, చెడు ప్రయోగాలు, ఎటువంటి సమస్యలకైనా నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. 100% ఖచ్చితమైన పరిష్కారం మీకు దొరుకుతుంది. ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కారం చూపబడును. మీ జీవితంలో ఇప్పటి వరకు ఎదురైన కష్టాలకు, ఆలస్యాలకు, అన్యాయాలకు ఈ రోజు నుంచి శనిదేవుడు మీకు న్యాయం చేయడం ప్రారంభిస్తాడు. మీ తలరాత బలంగా మారబోతోంది. ఎలా, ఎందుకు, ఎవరి వల్ల? పూర్తి వివరాలు ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మరి సింహరాశి వారు సహజంగానే ధైర్యం కలిగి ఉంటారు. ఇక న్యాయకత్వ లక్షణాలను కూడా కలిగి ఉంటారు. ఆత్మగౌరవం మాత్రం చాలా ఎక్కువ కలవారు. కానీ గత కొంతకాలంగా ఎంత కష్టపడినా ఫలితం రాకపోవడం, మనసుకు బాధ, మాటల వల్ల అపార్థాలు, ఇవన్నీ మీకు ఎక్కువగా ఎదురయ్యాయి. కాకపోతే ఈరోజు శనివారం కావడం వల్ల శనిదేవుడు మీ ఓర్పును పరీక్షించిన ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు. శనిగ్రహ ప్రభావం మీ తలరాత ఎలా మారబోతోంది? శనిదేవుడు ఆలస్యం చేస్తాడు, కానీ అన్యాయం మాత్రం అసలే చేయడు. ఈ రోజు నుంచి మీ జీవితంలో స్థిరత్వం మొదలవుతుంది. ఇక మీరు తీసుకునే నిర్ణయాలు సరైన దిశలోనే ఉంటాయి. మీ మీద నమ్మకం కూడా పెరుగుతుంది. కాకపోతే ముఖ్యంగా ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసిన వాళ్ళే ఇప్పుడు మీ విలువను గుర్తిస్తారు. ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగినా గౌరవం కూడా పెరుగుతుంది. పై అధికారుల నుంచి నమ్మకం వస్తుంది. ఆలస్యంగా అయినా సరే స్థిరమైన అవకాశాలు కూడా లభిస్తాయి. కొంతమందికి అయితే డిపార్ట్మెంట్ మార్పు కూడా వస్తుంది. కొత్త బాధ్యతలు కూడా వస్తాయి. శాశ్వత ఉద్యోగానికి కూడా దారి తీస్తుంది. ఇక వ్యాపారస్తులకైతే నష్టాలు నెమ్మదిగా తగ్గుతాయి. ఓపికతో చేసిన ప్రయత్నం ఫలిస్తుంది ఎప్పటికైనా. ఇక కొత్త కస్టమర్లు కూడా వస్తారు. పెద్ద రిస్క్ తీసుకోకుండా దీర్ఘకాల ప్లాన్ చేస్తే శనిదేవుడి పూర్తి మద్దతు మీకే ఇస్తారు. ఇక ఈరోజు డబ్బు విషయంలో ఒక్కసారిగా పెద్ద లాభం కాకపోయినా స్థిరమైన ఆదాయం అయితే మొదలవుతుంది. పాత అప్పులు తీర్చే దారి కనిపిస్తుంది. డబ్బు నిర్వహణపై జ్ఞానం కూడా పెరుగుతుంది. ఇక ఈ రోజు తర్వాత మీ ఆర్థిక స్థితి నెమ్మదిగా కానీ బలంగా మారుతుంది. ఇక కుటుంబంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. బాధ్యతలు ఎక్కువైనా గౌరవం కూడా వస్తుంది. ఇక సంబంధాల్లో నిజమైన వారు మీతో ఉంటారు. మోసం చేసేవారు దూరం అవుతారు. ఇది కూడా శనిదేవుని శుద్ధ ప్రక్రియ. ఇక మానసిక స్థితి, ఆరోగ్యం. గతంలో ఎక్కువగా ఆలోచించడం, నిద్రలేమి, మానసిక ఒత్తిడి. ఈ రోజు నుంచి మీకు మనసుకు ప్రశాంతత కలుగుతుంది. ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా వస్తాయి. ధైర్యం కూడా పెరుగుతుంది. ఇక మీరు శనివారం తప్పక చేయాల్సిన పరిహారం ఏంటి అంటే, ఈరోజు మీరు ఈ 3 పనులు చేస్తే మీ తలరాత మరింత బలపడుతుంది. అవి ఏంటి? ఒకటిది వచ్చేసి శనిదేవునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ఇక నల్ల నువ్వులు లేదా నల్ల శనిగలు దానం చేయండి. ఇక ఓం శైం శనైశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపం చేయండి. ఇవి ముఖ్యంగా సాయంత్రం చేయడం చాలా మంచిది మరియు శుభప్రదం. ఇక రాబోయే రోజులకు సంకేతం ఏంటి? ఈరోజు సింహరాశి వారికి ఒక టర్నింగ్ పాయింట్. ఓర్పు, నిజాయితీ, క్రమశిక్షణ, ఈ 3 ఉంటే శనిదేవుడు మీ జీవితాన్ని రాజమార్గంలో నడిపిస్తాడు. మిత్రులారా, జనవరి 3 శనివారం సింహరాశి వారికి పరీక్షలు ముగిసి ఫలితాలు మొదలయ్యే రోజు. మీ తలరాత బలంగా మారడం ఈ రోజుతోనే మొదలవుతుంది. ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి. మీ సింహరాశి మిత్రులతో షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. జై శనిదేవ, జై శంకర. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.